నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజు రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీ రెసిపీ. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎప్పుడూ ట్రై చేయకపోతే. ఈరోజైతే పనస పండుతో పుడింగ్ చేయబోతున్న. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ముందుగా పనస తొనలు తీసుకోవాలి. ఈ పనస తొనలకి లోపల పెక్కుంటుంది కదా, అది తీసేసుకోవాలి. ఈ పనస తొనలు అయితే చాలా స్వీట్గా ఉన్నాయి, చాలా బాగా ముగ్గింది పనసకాయ అయితే. ఇలా లోపల పిక్కలు తీసేసుకున్న తర్వాత ఈ పనస తొనల్ని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి. పనసపండు పుడింగ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ అన్నమాట. ఈ సీజన్లోనే ఉంటాయి కదా పనసపళ్ళు, ఇంకా ఈ సమ్మర్లోనే దొరుకుతాయి. వేరే సీజన్లో అయితే దొరకవన్నమాట. ఇలా పనసపండు దొరికినప్పుడు ఇలా చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే నేను ఈ పనస ముక్కలను అయితే ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇలా పనస తొనలు అయితే చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడైతే షుగర్ వేస్తున్నాను. ఈ పనస తొనలు అయితే చాలా స్వీట్గా ఉన్నాయి, అందుకే చిన్న కప్పు షుగర్ వేస్తున్నాను. ఇప్పుడైతే చిన్న గ్లాసుడు పాలు వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఇప్పుడైతే పాలు మీద మేగడ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది పాలు మీద మేగడ వేసుకుంటే. ఇంట్లో పాల మీద మేగడ లేకపోతే వేసుకోక్కర్లేదు. ఇప్పుడైతే ఈ పనస తొనలు, ఈ షుగరు, పాలు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్ తీసుకుని ఒక చిన్న గ్లాసు పాలు వేసుకోవాలి. ఇప్పుడైతే కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ అయితే 2 స్పూన్లు వేసుకుని ఒక స్పూన్లో హాఫ్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఇదంతా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాలు కార్న్ఫ్లోర్ అయితే మంచిగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే పుడింగ్ చేసే విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పనస తొనలు మిశ్రమం వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోవాలి. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ వేయకూడదు, ఇలానే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే దగ్గర పడుతూ ఉంటుందన్నమాట. అప్పుడైతే మనం కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఈ కుంకుమ పువ్వు అయితే కరగదు, కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అన్నమాట మనం పుడిగించేసుకున్నప్పుడు. ఇప్పుడైతే ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పాలు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి. దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మ్యాంగో పుడింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలానే సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి మ్యాంగో పుడింగ్ అయితే. ఇలా దగ్గర పడేంత వరకు ఇలా స్లోగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి దగ్గర పడింది కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదంతా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా ఉడికిస్తుంటే స్మెల్ భలే వస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంట్లో పనసపండు కట్ చేసుకుంటే ఎంత స్మెల్ వస్తుంది, అలా వస్తుందన్నమాట పనసపండు పుడింగ్ చేస్తుంటే. ఇలా బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇదంతా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.
బాగుంది కదా చూడ్డానికి పనసపండు పుడింగ్ అయితే. చూడండి ఇదంతా కొంచెం చల్లబడిందనమాట. ఇలా చల్లబడిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో కాదు, మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఐస్ పట్టేస్తుంది కదా, నేనైతే మామూలుగానే పెడుతున్నాను. పుడింగ్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే మధ్యాహ్నం 2 గంటలకు చేశాను. సాయంత్రం మా పాప స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి 5 అవుతుందన్నమాట. 2 గంటల నుంచి 5 గంటల వరకు అలా ఫ్రిడ్జ్లోనే ఉంచేసాను. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. పనసపండు పుడింగ్ అయితే రెడీ అయిపోయింది. వావ్, సూపర్ ఉంది కదా. పనసపండు పుడింగ్ టేస్ట్ సూపర్ ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో పనసపండు పుడింగ్ అయితే. అసలు చాలా మంచిగా వచ్చింది. పనసపండు పుడింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. కుంకుమ పువ్వు వేసాను కదా, చూడండి కుంకుమ పువ్వు అయితే అలా మధ్య మధ్యలో మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. మంచి టేస్టీగా ఉందన్నమాట. పనస తొనలు ఎలా ఉంటాయో ఆ టేస్టే వచ్చింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. పనసపండు మీ ఇంట్లో కూడా ఉంటే ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఓకే అండి, పనసపండు పుడింగ్ అయితే రెడీ. మా రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.